మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, మీకు ఈ మధ్య చూసుకుంటే కనుక లాస్ట్ టైం 2014లో మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. అక్కడి నుంచి మీరేమైనా చేంజెస్ చూసారా అండి? పొలిటికల్ సైన్స్ అంటే ఒక మాట చెప్తా చూడండి. 2014 జూన్ 2వ తేదీ మనకి తెలంగాణ ఫార్మేషన్ డే అంటారు. సో డివైడ్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు చాలా జరిగాయి. ఇక్కడ మా ఆంధ్ర అంటే మన ఆంధ్రలో ఇప్పుడు మా ఆంధ్ర మా తెలంగాణ వద్దు, మన అందరం ఒకటే అన్నదమ్ములం. ఇక్కడ తెలంగాణ తెలుగు స్టేట్స్ తెలుగు వారిగా మనం గర్విద్దాం. ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటుందంటే, మనం ఏదో రాజకీయం కోసం వాటి కోసం విడిపోలేదండి. మనం అభివృద్ధి కోసం విడిపోయారు. తెలంగాణ ఎందుకు డివైడ్ అయిందంటే, పాలకులందరూ కూడా రాయలసీమ నుంచి వస్తున్నారని కూడా కాదు. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి కోసం దక్కాల్సినవి దక్కట్లేదు. ఎవరో పాలకులు వస్తున్నారు, మాకు మోసం చేస్తున్నారు. తెలంగాణను కేవలం రాజకీయాల కోసం వాడుకొని వదిలేస్తున్నారు. సో మా హక్కులు మాకు కల్పించండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా బాధ్యత ఏదో అది మేము తీర్చుకుంటాము, మాకు ఎవరి సహాయం అక్కర్లేదని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ఇవ్వలేదండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఇవ్వలేదు ఎవరు మనకి. తెలంగాణ తెచ్చుకున్నారు. అది సో పోరాట పటిమ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు. నేను తెలంగాణ వాళ్ళకి బాగా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అంటే తెగింపు. తెలంగాణ వచ్చింది తెగింపు వల్ల. సో అలాంటి ఘనకారులు మన తెలంగాణ వాళ్ళే. సో డివైడ్ అవ్వడం వల్ల ఏమైందంటే, మాకు అక్కడ ఆంధ్రాలో క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. సో మేమేంటంటే అభివృద్ధికి పరిగెత్తాలని చెప్పేసి పరుగులు పెడుతున్నాం అప్పటి నుంచి 2014 నుంచి. సో వచ్చే క్రమంలో రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. ఇలా ఈ కొన్ని 2019 జగన్ గారు వచ్చారు, మళ్ళీ 14లో చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ 24లో చంద్రబాబు గారు వచ్చారు. సో ఈ విధమైనటువంటి అభివృద్ధి అనేది మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నేను ఆలోచించే విషయం ఏంటంటే, అందరూ మార్పు కావాలని కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది మారుతున్నాం మనం? అదే ఒకటి చెప్తారండి, ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నో వన్ వాంట్స్ టు చేంజ్. ఇప్పుడు అందరూ మార్పు కావాలని కోరుకుంటారు, కానీ మారాలి మాత్రం ఎవరు అనుకో. సో ముందు నువ్వు మారు, తర్వాత ఏదో సమాజంలో మార్పు కోరుకుంది. ఫస్ట్ నువ్వు మారుతానే కదా సమాజంలో మార్పు వస్తుంది. అలాంటి మార్పులు నీకెందుకు? ఇక్కడ నీ దగ్గర మార్పు లేని మార్పు అక్కడ ఎందుకు? సో ఫస్ట్ మనం మారాలి, మన ఆలోచన మారాలి. చాక్లెట్ పేపర్ తినేసి బయటపడడం కాదు, దాన్ని డస్ట్బిన్లో వేసిన రోజే మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అంటే ఆ ఒక్క విషయమనే కాదు, మిగతా విషయాల్లో కూడా. సో జస్ట్ ఒక చాక్లెట్ పేపర్ విషయంలోనే మనం ఒకటికి కింద పడేస్తామే, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే మనం చూసి ఒక 10 మంది నడుచుకుంటారు కదా. ఆ మార్పు నీ నుంచే ఎందుకు మొదలవకూడదు? బాధ్యత గల పౌరుడిగా ఎదిగితే అప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. కేవలం ఏదో రాజ్యాధికారులు వస్తుంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. సో నువ్వు స్టెబుల్ ఎక్కడికి వెళ్ళవు. సో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఇవన్నీ దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి, మనం ఎందుకు డెవలప్ కావాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. వాళ్ళని డెవలప్డ్గా అంటున్నాం, మనం మాత్రం డెవలపింగ్గానే ఉంటున్నాం. అబ్దుల్ కలాం గారు ఒకసారి చిన్నపిల్లలతో ఒక కాన్ఫరెన్స్ పెట్టారండి. చిన్నపిల్లలతో నేను అది చూసా కూడా. పెట్టినప్పుడు ఆయన చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఒక 10 మంది పిల్లలు ఏమో అడుగుతున్నాడు క్వశ్చన్ సార్ అబ్దుల్ కలాం గారు, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అడుగుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అడిగారు, మీ అందరూ ఏమవుదాం అనుకుంటారమ్మా అని చెప్పేసి అడిగాడు. అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, ఒకరు పైకి లేచి సార్ నేను డాక్టర్ అవుతా అన్నారు, కూర్చో అన్నాడు. సార్ నేను లాయర్ అవుతాను ఒక అమ్మాయి అన్నది, కూర్చో అమ్మాను. సార్ నేను ఇంజనీర్, సైంటిస్ట్ అందరూ చెప్తాను. కానీ ఒక అమ్మాయి లేచింది, చిన్న పాప, ఒక 10 years ఏముంటుంది తెలిసి 10. ఆ అమ్మాయి లేచి, సార్ ఐ వాంట్ టు సీ మై కంట్రీ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ సార్, నాట్ లైక్ ఏ డెవలపింగ్ కంట్రీ సార్ అని. అబ్దుల్ కలాం గారు షాక్ అయ్యి లేచి, అమ్మ మీ దగ్గర రండి ఒకసారి అంటే చిన్న పాపని. పాపం తెలియదు కదా చిన్నప్పుడు కదా వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమ్మ నీలాగా మన దేశంలో ఉన్న కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 100 మంది ఆలోచిస్తే చాలు నా దేశం డెవలప్డ్ కంట్రీగా అయిపోతుందమ్మా అని చెప్పేసాను. సో ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నో వన్ వాంట్స్ టు చేంజ్. సో మార్పు నీ నుంచి మొదలవ్వాలి. ఎవరో వస్తారు మారుస్తారని కాదు, ముందు మనం నిలబడాలి. సో మనం నిలబడి మనం ఆ మార్పు కోరుకుంటే ఖచ్చితంగా అందరూ మారుతారు. సో అది అనమాట. మనం ఇంకోటి ఏంటంటే, సమాజంలో ఎలా ఉంటుందంటే బాధ్యత వహితంగా లేకుండా. ఇప్పుడు చూసినట్టయితే జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, మ్యాక్సిమం ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఏది పడితే అది పోస్ట్ చేసుకోవడం, వాళ్ళు
ఏది గొడవలకి వాటికి వీటికి వెళ్తారు. అంటే ఇక్కడ రెండో విషయం ఆలోచించాలంటే జెన్జీ అనేది ఒక రకంగా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఫ్యూచర్కి వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే దేశభక్తి ఇవ్వట్లేదు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు, పర్లేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ దేశభక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు జెన్జీ కిడ్నీ తీసుకొచ్చి జనగణమన పాడమంటే సరిగ్గా పాడాడు. వందే మాత్రం చెప్పమంటే చెప్పలేడు. అసలు మన వందే మాత్రం రాసింది ఎవరు, జనగణమన పాడింది ఎవరు అంటే, రాసింది ఎవరు అంటే చెప్పలేరు. సో అలాంటి సిచ్యువేషన్ అంటే మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఏంటి. కేవలం మనం చెట్టుకున్న కాయంగా చూడాలి, కింద ఉన్న రూట్స్ కూడా చూడాలి. అవి చూస్తేనే కదా మన సమాజం, మన బిగినింగ్ ఏంటి, మన రూట్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాం అన్నీ తెలుస్తాయి కదా. సో జెన్జీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోవడము, ఏదో చెడు వ్యసనాలు కూడా చాలా బాగా చెప్పారు చెప్పాలంటే. ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అబ్బాయికి సెకండ్ క్లాస్ అబ్బాయికి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. వాళ్ళు వయసు కూడా 16 ఏళ్ళు ఉంది, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా అది చాలా బాధాకరమైన విషయం నన్ను అడిగితే. అలాంటి వ్యక్తులని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి సమాజంలో మెసేజ్ ఇవ్వాలంటే సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళతో మనం మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ ఎలాంటి వాళ్ళు ఇవ్వాలంటే, ఇప్పుడు ఈ ఫీల్డ్లో నువ్వు ఏదైతే దిట్టంగా ఉన్నావో వాళ్ళతో జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు డ్యాన్స్ రాదు, కాకపోతే మిమ్మల్ని జడ్జిగా కూర్చోపెడితే డ్యాన్స్ గురించి బాగుందంటే ఏం చెప్తారు? మీరేం చెప్పలేరు. ఇది అంతే. ఎవరైతే సమాజం పట్ల బాగున్నారో వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుందంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న వాళ్ళని మాత్రమే మనం తీసుకోవాలి, వాళ్ళ జడ్జ్మెంట్ అయితేనే మనం వినాలి. సో అదనమాట. సో చూసారు కదా మరి, ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.